హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు అక్షయకాస్ యూట్యూబ్ ఛానల్. జీరో డౌన్ పేమెంట్ లో వెహికల్ కావాలా? అయితే ఫుల్ వీడియో చూడండి. సేఫ్టీ వెహికల్ కావాలా? లాస్ట్ దాకా చూడండి. మనకు వచ్చేసి హై మైలేజ్ వెహికల్ కావాలా? మీకోసం తెచ్చాను ఈ 30 days 30 కార్ ఛాలెంజ్ సీజన్ 4 లో. చలో వచ్చేసాను, ఒక్కసారి ఫుల్ వీడియో చూసేద్దాం మనం. హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు అక్షయకాస్ 30 days 30 కార్ ఛాలెంజ్ సీజన్ 4 లో మీకోసం తెచ్చాను మారుతి సియాస్ వెహికల్. జీరో డౌన్ పేమెంట్ లో 2017 మోడల్ వెహికల్ తెచ్చాను. అండ్ టాప్ ఎండ్ మోడల్ వెహికల్ 5,90,000 అండ్ జీరో డౌన్ పేమెంట్. ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, మీకైతే సిబిల్ బాగుంటే చాలు ఫుల్ ఫైనాన్స్ చేపిస్తాను. ఇంకే సిబిల్ బాగాలేకున్నా ప్రాబ్లం ఏం లేదు. వెహికల్ కాస్ట్ మీద 60 to 70% ఫైనాన్స్ చేపిస్తాను. ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు. మీకు లోన్ కోసం ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో పైన స్క్రీన్ మీద ఇచ్చేస్తున్నాను. ముందు వచ్చేసి మనం వెహికల్ 360 degrees వ్యూ చేద్దాం. యస్, మనం చూస్తున్నాం మారుతి సియాస్ వెహికల్ 2017 మోడల్ వెహికల్. వెల్ మెయింటైన్ చేశారు, వెరీ గుడ్ కండిషన్ లో ఉంది. సిటీ మైలేజ్ చూసుకుంటే మనకు 18 to 20 వస్తుంది. హైవే చూసుకుంటే మనకు 25 వరకు వస్తుంది. వెహికల్ చూసుకుంటే మనకు నెక్సా బ్లూ కలర్ లో ఉంది. సేఫ్టీ సైడ్ లో ఏబిఎస్ అండ్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. 4 బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి. వెహికల్ సూపర్ గా మెయింటైన్ చేశారు. ఒక్కసారి వచ్చేసి మనం వెహికల్ ఇంటీరియర్ చూసేద్దాం, వచ్చేయండి. ఎస్, మనం అయితే వెహికల్ ఇంటీరియర్ చూస్తున్నాము. ఈ వెహికల్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మనం ఈ రోజు వచ్చేసి డోర్ చూద్దాం. వెహికల్ డోర్ చూసుకొని మనకు వచ్చేసి లోపల చూసుకొని మన డోర్ ఎంత డిజైనింగ్ తో ఇచ్చారో, బ్లాక్ అండ్ వుడెన్ టైప్ లో వచ్చేసి మనకు అండ్ మంచి డిజైనింగ్ తోని అండ్ దాని కింద చూసుకుంటే మనకు చూడండి ఎంత ఫినిషింగ్ తో ఇచ్చారో డోర్స్ వచ్చేసి. అండ్ ఈ డోర్ కి వచ్చేసి మనకు 4 పవర్ విండోస్ ఉంటాయి అండ్ విండో లాకింగ్ ఉంటుంది. అండ్ అలానే చూసుకుంటే వెహికల్ కి డోర్ లాకింగ్ కూడా ఉంటుంది. ఇక్కడనే ఇస్తారు, చూస్తున్నాం కదా మనం, ఇక్కడనే ఇస్తారు. అండ్ ఇదే కాకుండా వచ్చేసి విండో లాకింగ్ కూడా ఇక్కడ ఇస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రైట్ సైడ్ లో చిన్న మనకు బటన్ వస్తుంది. ఈ బటన్ ఏంటంటే మనకు మిర్రర్ అడ్జస్ట్మెంట్. మనం ఇక్కడ నుంచి ఆపరేటింగ్ చేసుకోవచ్చు, లెఫ్ట్ రైట్ వచ్చేసి లోపల కూర్చొని చూసుకోవచ్చు మనం. నెక్స్ట్ అలానే చూసుకుంటే ఈ వెహికల్ వచ్చేసి చాలా బెనిఫిట్స్ ఏముంటాయంటే మనకు అన్ని వెహికల్స్ కి సీట్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుంది. ఇది కాకుండా ఇందులో మనకు వచ్చేసి సీట్ అడ్జస్ట్మెంట్ అప్పుడు అవుతుంది. చూడండి మనం చేస్తున్నామా, వావ్, చూస్తున్నామా ఇంత అప్ వల్ల ఏంటంటే మనకు ముందు మనకు బ్యానెట్ కూడా కనిపించేస్తుంది. అండ్ ముందు విజిబుల్ కూడా కనిపించేస్తుంది. మనకు ఈజీగా వచ్చేసి ఏమైనా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నా సరే, వెహికల్స్ ఉన్నా సరే, డిస్టెన్స్ అంటే మనం చిన్నగా ఉన్నాము, హైట్ పెద్ద ఉన్నవి కాకుండా ఇది వచ్చేసి సీట్ అడ్జస్ట్మెంట్ ఇస్తుంది ఈ వెహికల్కి వచ్చేసి. అండ్ ఈ వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇవి వచ్చేసి మనకు టాప్ అండ్ మోడల్ వెహికల్కే వస్తుంది. అండ్ ఒకసారి వచ్చేసి మనం వెహికల్ స్టార్ట్ చేద్దాం. చూసామా, జస్ట్ కీ పెట్టి నేను మీ దిక్కు చూశాను, వెహికల్ స్టార్ట్ అయిపోయింది. అండ్ మనకి ఇంజన్ సౌండ్ కూడా మనకు రావడం లేదు. అంటే వెహికల్ ఇంత వెల్ మెయింటైన్ చేశారో. అప్డేట్ మొత్తం షోమ్ ట్రాక్ తో ఉంది. ఈ వెహికల్లో మనం ఫీచర్స్ చూసుకుంటే మనకు పవర్ స్టీరింగ్ ఉంటుంది అండ్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. చూడండి ఒకసారి స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ చూస్తాం కదా, ఇది వచ్చేసి మనం నార్మల్ మనం లోకల్లో నడిపించుకోవడం కోసం. ఇది వచ్చేసి హైవేలో మనం కొంచెం మంచిగా జర్నీ చేసేటప్పుడు జస్ట్ హ్యాండేజ్ వచ్చేసి మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం చేయి పెట్టుకొని ఇట్లా డ్రైవింగ్ చేసుకుంటే స్పోర్ట్స్ లుక్ మనకు ఉంటుంది. అండ్ ఇదే కాకుండా వచ్చేసి మనకి ఈ స్టీరింగ్ లో వచ్చేసి మనకు మోడ్ ఆప్షన్ ఉంటుంది, వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి అండ్ బ్లూటూత్ ఆప్షన్ కూడా ఇస్తారు. సార్ చూస్తున్నాం కదా మనం వచ్చేసి ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి మనకు. అండ్ ఇదే కాకుండా ఈ వెహికల్ వచ్చేసి మనకి సేఫ్టీ సైడ్ లో ఏబిఎస్ అండ్ ఎయిర్ బ్యాగ్స్ ఇస్తారు. చూడండి మనకి ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్ అని చెప్పి ఉంది. అండ్ ఇదే మనకి ఈ వెహికల్ లో మనకు అడ్వాన్స్ ఏంటంటే మనకు డిజిటల్ ఓడోమీటర్ వస్తుంది. ఈ వెహికల్ లో మనకి ఇన్కేస్ ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి ముందే మనకు చూపించేస్తుంది వెహికల్. ఇప్పుడు చూడండి మనకు హ్యాండ్ బ్రేక్ వేసాం కదా మనం, ఇక్కడ నేను హ్యాండ్ బ్రేక్ ఇస్తాను చూడండి, హ్యాండ్ బ్రేక్ వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు డోర్ అండ్ సీట్ బెల్ట్ అని చెప్పి వస్తుంది. సీట్ బెల్ట్ మనం పెట్టుకుని నడిపించాం అనుకోండి, సీట్ బెల్ట్ కూడా రాదు. డోర్ వేసేస్తే డోర్ రాదు. అంటే వెహికల్ ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా సరే మనకు ముందే ఇందులో చూపించేస్తుంది. అండ్ ఇదే కాకుండా నెక్స్ట్ చూసుకుంటే మనకు ఈ వెహికల్ చూడండి మనకు ఎంత డాష్ బోర్డ్ మీద మనకు సిల్వర్ కొమ్మింగ్ తో బ్లాక్ దాంతో ఎంత డిజైనింగ్ తో ఇచ్చారో. ఇక్కడ మనం వ్యాలెట్ కానీ అండ్ ఏమైనా కీస్ కానీ కూడా పెట్టుకోవచ్చు మనము. అండ్ అలానే చూసుకుంటే వెహికల్ డాష్ బోర్డ్ చూసుకోండి మనకి ఎంత డిజైనింగ్ తో ఇచ్చారో అండ్ మంచిగా వెల్ మెయింటైన్ చేశారు. అండ్ ఇదే కాకుండా వచ్చేసి డాష్ బోర్డ్ లో మనకి ఏసీ వింగ్స్ దగ్గర చూడండి మనకు సిల్వర్ కొమ్మింగ్ తో ఎంత డిజైనింగ్ తో ఇచ్చారో. అండ్ ఇందులో వచ్చేసి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనం ఒక్కలేమే డ్రైవింగ్ చేస్తాం అనుకోండి, అండ్ ఇక్కడ నుంచే మనం ఆపరేటింగ్ చేసుకోవచ్చు సింగిల్ జాలని చెప్పి. లేదా ఒక 2 members 3 members ఉంటే మనం ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా వచ్చేసి ఈ ఏసీ వచ్చేసి మనకి స్పెషల్ ఏంటంటే ఇది క్లైమేట్ కంట్రోల్ ఏసీ. జస్ట్ మనం ఇక్కడ ఆటో చెప్పి ప్రెస్ చేసామనుకోండి, మనకి ఎంతైతే మనకు కార్లో మనం ఎంతమంది అయితే ఉన్నామో అంతమందికి ఎంతైతే రావాలో అంత ఏసీ వచ్చేస్తుంది. చూడండి ఆటో అని చెప్పేసాను, ఫుల్ అయిపోయింది. మళ్ళీ అదే ఆటోమేటిక్ వచ్చేసి బయట క్లైమేట్ బట్టి మళ్ళీ తక్కువ అయిపోతుంది మనకు. వావ్, ఏసీ అయితే చాలా అంటే చాలా చిల్డ్ వస్తుంది. అండ్ అలానే చూసుకుంటే మనకు డాష్ బోర్డ్కి చూడండి మనకు మంచిగా బ్లాక్ అండ్ మనకు మంచి వుడెన్ టైప్ లో, నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ లో 3 కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. అండ్ మనకు వచ్చేసి అలానే చూసుకుంటే పైన వచ్చేసి మనకు 12 inches స్క్రీన్ ఇప్పించారు. ఇందులో కూడా వచ్చేసి మనకి టచ్ స్క్రీన్ ఇది. ఇందులో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి మనకు వచ్చేసి ఎన్ని అంటే మనకి ఏమేమైతే ఆప్షన్స్ ఉంటాయో మనకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇది కాకుండా వచ్చేసి ఇందులో మనకు ఫుల్ హెచ్డి క్వాలిటీతో రివర్స్ క్యామ్ కూడా పెట్టించారు వాళ్ళు.
ఒకసారి చూడండి మనకు వచ్చేసి రివర్స్ క్యామ్ కనిపిస్తుంది మనకు ఫుల్ హెచ్డి క్వాలిటీతోని మనం రివర్స్ చేసేటప్పుడు కానివ్వండి ఎప్పుడైనా సరే మనం ఇందులో చూసి కూడా మనం డ్రైవ్ చేసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా వచ్చేసి మనకు చూడండి ఇక్కడ వచ్చేసి మనకు మొబైల్ ఛార్జర్ ఇస్తుంది, యాక్స్ పిన్ ఇస్తుంది, యూఎస్బీ ఇస్తుంది. అండ్ ఇందులో కూడా మనం ఏమైనా వ్యాలెట్స్ కానీ మన డాక్యుమెంట్స్ కూడా పెట్టుకోవడం కోసం కూడా అది మనకు బాగుంటుంది. అండ్ మనకు గేర్ బాక్స్ దగ్గర చూసుకుంటే మనకు చూడండి గేర్ బాక్స్ దగ్గర కూడా వచ్చేసి మనకు సిల్వర్ కొమ్మింతలు ఇచ్చారు. ఈ వెహికల్ చూసుకుంటే మనకు 6 గేర్ స్పీడ్ ఉంటుంది. అండ్ అలానే ఈ వెహికల్ చూసుకుంటే మనకు హ్యాండ్ డేష్ కూడా ఇచ్చారు. ఇందులో కూడా వచ్చేసి మనకు గ్లో బాక్స్ ఉంటుంది. అండ్ వెహికల్ అయితే మనకు చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేశారు. అండ్ ఎందుకంటే మనం వెహికల్ చూస్తే తెలిసిపోతుంది మనకు వచ్చేసి, ఎందుకంటే నీట్ కండిషన్లో ఉంది. మనకు సిట్టింగ్ కూడా వచ్చేసి ఫుల్లీ లెదర్ సిట్టింగ్ ఉంది, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. 5 మెంబర్స్కి అయితే ఫుల్లీ కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ మీరు కావాలంటే లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒకసారి చూడండి, మీకు ఎంత నీట్ మెయింటైన్ చేశారో. మనకి సియాజ్ వెహికల్ ఇదైతే మనకు సూపర్ క్వాలిటీ ఉంది. అండ్ ఒక్కసారి వచ్చేసి మనం వచ్చేసి రేట్ సెట్టింగ్ చూద్దాం వెహికల్. అండ్ ఇప్పుడైతే మనం వచ్చేసి సియాజ్ వెహికల్ రేట్ సెట్టింగ్ చూస్తున్నాం. ఇందులో చూసుకుంటే మనకు ముందు వచ్చేసి మనకు లెగ్యూన్ స్పేసెస్ చూడండి, మనకు 3 మెంబర్స్ 6 ఫీట్ హైట్ ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి హ్యాపీగా మనం కాల్ షాప్ని కూడా కూర్చోవచ్చు, అంత లెగ్యూన్ స్పేసెస్ ఉంది. అండ్ నేను ఈ వెహికల్కి వచ్చేసి ఈ సీట్ టోటల్లీ నేను బ్యాక్ చేశాను. ఇంకా ఫ్రంట్ చేస్తా అంటే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు మనం ఫ్రంట్ చేస్తాం కదా, అప్పుడైతే ఇంకా చాలా స్పేసెస్ ఉంటుంది. అండ్ ఇదే కాకుండా వచ్చేసి ఈ వెహికల్ టాప్ ఎండ్ మోడల్ వెహికల్ కాబట్టి మనకు ఏసీ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ కూడా ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం ఆపరేటింగ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ బ్యాక్ సైడ్ అయినా కూర్చొని వస్తుంది వాళ్ళకి వచ్చేసి మొబైల్ ఛార్జర్ కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇదే కాకుండా వచ్చేసి వెహికల్లో చూడండి 3 మెంబర్స్ హ్యాపీగా కూర్చోవచ్చు. మనం వచ్చేసి ఇన్ కేస్ 4 మెంబర్స్ కూర్చున్నాం అనుకోండి, వాళ్ళ కోసం వచ్చేసి మనకు ఇందులో హ్యాండేజ్ కూడా ఇచ్చారు. ఇందులో కూడా మనం వాటర్ బాటిల్స్ కూడా పెట్టుకోవచ్చు. వెళ్ళేటప్పుడు మనం లంచ్ కూడా హ్యాపీగా జర్నీలో మనం చేయొచ్చు. అండ్ ఈ వెహికల్లో మనకు హెడ్ రెస్ట్ కూడా ఉంటుంది. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఫుల్లీ లెదర్ సెట్టింగ్తో ఉంది. వెహికల్లో ఓన్లీ మీరు ఫ్యూల్ వేసుకొని నడిపించుకుంటే చాలు, ఎందుకంటే రీసెంట్గా వెహికల్ వచ్చి సర్వీసింగ్ అయి ఉంది. అండ్ ఒకసారి వచ్చేసి మనం వెహికల్ బూస్ట్ పై చూద్దాం ఎలా ఉందని చెప్పి. అండ్ ఈ వెహికల్ చూసుకుంటే మనకు మంచి కలర్ కాంబినేషన్లో ఉంది. అండ్ నెక్సా బ్లూ కలర్లో ఉంది. అండ్ మనం వచ్చేసి వెహికల్ బూస్ట్ పై చూసుకుందాం. వావ్, ఇందులో చూసుకుంటే మనకు బూస్ట్ పై వచ్చేసి మనకు 510 లీటర్స్ ఉంటుంది. అండ్ మనకి ఎక్స్ట్రా ఫిట్టింగ్లో చూసుకుంటే మనకు పాయింట్ బాక్స్ ఇప్పించారు. నేను ముందు మీకు స్క్రీన్లో చూపించాను కదా, రివర్స్ క్యామ్ కూడా వచ్చేసి చూడండి. ఆ వెహికల్కి వచ్చేసి రివర్స్ క్యామ్ ఇక్కడ ఫిట్ చేసాం. మన డిక్కీలో వచ్చేసి కనిపిస్తుంది, ఇక్కడ ఉంటుంది. మనకి ఎక్స్ట్రా ఫిట్టింగ్లో వచ్చేసి మనకు మొత్తం మనకు పాయింట్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఇచ్చేస్తున్నాడు, టచ్ స్క్రీన్ ఉంది, అండ్ రివర్స్ క్యామ్ కూడా ఉంది. అండ్ అదే కాకుండా వచ్చేసి ఈ వెహికల్కి వచ్చేసి చూడండి మనకు ఒక్కసారి వచ్చేసి రివర్స్ సెన్సర్స్ కూడా ఉన్నాయి. మనకు రివర్స్ క్యామే కాకుండా రివర్స్ సెన్సర్స్ కూడా ఉన్నాయి. వెహికల్ వచ్చేసి మనకు నెక్సా బ్లూ కలర్లో ఉంది. చాలా బాగా మెయింటైన్ చేశారు. ఈ వెహికల్ మనం మైలేజ్ చూసుకుంటే సిటీ మైలేజ్ చూసుకుంటే మనకు 18 వస్తుంది. హైవే మైలేజ్ చూసుకుంటే మనకు 20 to 24 మైలేజ్ వస్తుంది. అండ్ ఈ వెహికల్కి చూసుకుంటే ఒకసారి గ్రౌండ్ క్లీన్ చూస్తే మనకు 170 mm ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా నీట్ మెయింటైన్ చేశారు. అండ్ ఈ వెహికల్కి సిల్వర్ కొమ్మింగ్తో కూడా మంచి డిజైనింగ్ చేయించారు. చాలా లగ్జరీ లుక్ కనిపిస్తుంది వెహికల్ అయితే మనకి. ఇదే కాకుండా వచ్చేసి ఈ వెహికల్కి టైర్స్ చూసుకుంటే మనకు 90% టైర్స్ ఉన్నాయి, మాదే టైర్స్ ఉన్నాయి. అండ్ ఈ వెహికల్కి వచ్చేసి మనకి ఇండికేటర్స్ చూసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్ మిర్రర్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మిర్రర్స్కి వచ్చేసి ఇక్కడ ఇస్తుంది. లెఫ్ట్ సైడ్ వేసినప్పుడు లెఫ్ట్ సైడ్ లైట్ వస్తుంది, రైట్ సైడ్ వేసినప్పుడు రైట్ సైడ్ లైట్ వస్తుంది. అలానే చూసుకుంటే ఈ వెహికల్కి వచ్చేసి మనకు ఫాగ్ లైట్స్ కూడా చూసుకోండి, మనకి కింద ఫాగ్ లైట్స్ ఇచ్చారు. అండ్ మన హెడ్ లైట్లో చూసుకుంటే మనకు 3 లైట్స్ ఇస్తుంది. ఇందులో వచ్చేసి మనకి ఎలోజిన్ లైట్ కూడా వస్తుంది ఇందులో. అండ్ ఒకసారి వచ్చేసి మీకు వెహికల్ ఇంజన్ కూడా చూపించేస్తాను. ఇంజన్ చూద్దాం మనం. వావ్, చూసామా మనమైతే వెహికల్ ఇంజన్ చూడండి మనకు ఎంత నీట్ ఉంది. ఎందుకంటే రీసెంట్గా వెహికల్ వచ్చేసి మనకు సర్వీసింగ్ చేయించారు. ఎక్కడ కానీ మనకు ఇంజన్ ఆయిల్ కూలెంట్ డ్రాప్ అలా ఏమీ లేకుండా సూపర్ అంటే సూపర్ ఉంది వెహికల్ అయితే. మీరు వచ్చేసి వస్తుంది లైవ్లో వచ్చి వెహికల్ నడిపండి. నాకు చాలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ నాకు పర్సనల్గా నాకు కామెంట్ చేశారు సియాజ్ వెహికల్ కావాలి అయిపోయినది, ఎందుకంటే లాస్ట్ టైం పెట్టిన సియాజ్ వెహికల్ సేల్ అయిపోయింది. అండ్ వాళ్ళు అడిగారు. అండ్ నేను ఆ వెహికల్ కంటే ఇంకా లో బడ్జెట్లో ఇచ్చాను. 2017 మోడల్ వెహికల్ సియాజ్ వెహికల్ తెచ్చాను. 5 lakhs, ఎస్ 5,90,000లో ఇచ్చాను. 2017 మోడల్ అండ్ 0 డౌన్ పేమెంట్లో. మీరు ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, మనకు వచ్చేసి వెహికల్ మీద 0 డౌన్ పేమెంట్లో వస్తుంది. మీ సిబిల్ బాగుంటే చాలు, సిబిల్ బాగాలేకున్నా పర్లేదు. వెహికల్ కాస్ట్ మీద వచ్చేసి నేను మీకు 60% ఫైనాన్స్ ఇప్పించేస్తాను. అండ్ ఈ వెహికల్ వచ్చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్, టెక్నీషియన్, షోరూమ్ అని అన్ని చెక్ చేసి మీరు ఓకే అంటేనే వెహికల్ తీసుకోవచ్చు. అండ్ ఒక్కోసారి వచ్చేసి మనం ఈ వెహికల్ ఫస్ట్ రోడ్ టెస్ట్ చేద్దాం. వెహికల్ ఇంజన్ ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉంది, బాడీ లైనింగ్ ఎలా ఉంది, మొత్తం చెక్ చేద్దాం. వచ్చేయండి ఒక్కసారి. మనమైతే రోడ్ టెస్ట్ కోసం వచ్చేసాము. సియాజ్ వెహికల్ అండ్ 2017 మోడల్. చాలా అంటే చాలా బాగుంది డ్రైవింగ్ వచ్చేసి. ఈ వెహికల్ మనం రోడ్ టెస్ట్ దేనికోసం వచ్చామంటే వెహికల్లో మనకు సస్పెన్షన్ వర్క్ ఉందా, ఇంజన్ వర్క్ ఉందా, లేదంటే మనకు పికప్ ఎలా ఉంది, బ్రేకింగ్ ఎలా ఉంది, మొత్తం చెక్ చేయడం కోసం వచ్చాము. మనమైతే ఆల్మోస్ట్ చెక్ చేసాము. ఈ స్పీడ్ బ్రేకర్స్ అక్కడిక్కడ కానీ ఏం సస్పెన్షన్ వర్క్ ఏం లేదు. అండ్ డోర్ సౌండ్స్ వర్క్ కూడా ఏం లేదు. ఏసీ వచ్చేసి మనకు క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. జస్ట్ ఆటో వేస్తే చాలు, మనం ఫుల్ ఏసీ వచ్చేస్తుంది. అండ్ ఈ వెహికల్ చూసుకుంటే మనకు సేఫ్టీ సైడ్లో మనకు ఏబిఎస్ అండ్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ మనకు టర్నింగ్ పాయింట్ వచ్చింది చూద్దాం. ఇక్కడ చూసాం కదా ఎంత సింపుల్గా వెహికల్ అయితే కట్ అయిపోయింది మనకు. వావ్,
చాలా అంటే చాలా బాగా సింపుల్ కట్ అయిపోయింది. అండ్ ఈ వెహికల్కి వచ్చేసి మనకి స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. చూస్తాం మనమైతే వెహికల్ రోడ్ టెస్ట్కి వెళ్ళి వచ్చాము. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఎందుకంటే రీసెంట్గా సర్వీసింగ్ చేసింది వెహికల్ అయితే. మనకు వచ్చేసి ఈ వెహికల్కి టైర్లు కూడా కొత్తవి ఉన్నాయి. అండ్ మనకు సస్పెన్షన్ వర్క్ కానివ్వండి, ఇంజన్ వర్క్ కానివ్వండి, డోర్ వర్క్స్ కానివ్వండి, అండ్ నేను మొత్తం స్వయంగా చెక్ చేశాను. అండ్ ఇందులో వచ్చేసి ఏసీ కూడా చాలా చిల్డ్ వస్తుంది. జస్ట్ మనం వెహికల్లో వచ్చేసి జస్ట్ ఫ్యూల్ వేసుకొని నడిపించుకుంటే చాలు. సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ మన ఆఫీస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 8 వరకు ఉంటుంది. మన ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ దగ్గర ఐసెల్ దగ్గర ఉంది. జస్ట్ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, అక్షయ కార్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే డైరెక్ట్ మన ఆఫీస్ అయితే వచ్చేస్తుంది. మన ఆఫీస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 8 వరకు ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉందంటే నేను కింద నంబర్ పెడుతున్నా, ఆ నంబర్ ఫటాఫట్ కాల్ చేసేయండి. అండ్ మీకు లోన్ కోసం ఏమైతే డాక్యుమెంట్స్ కావాలో నేను పైన స్క్రీన్ మీద ఇస్తున్నానో ఆ డాక్యుమెంట్ తీసుకొని వచ్చేసేయండి. వితిన్ 1 అవర్లో నేను మీకు ఫైనాన్స్ అయిపోయి ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మెంబర్స్. మీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను మీకోసం వచ్చేసి ఇంతవరకు వచ్చాను. మీరు మన ఛానల్కి కొత్త వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన చిన్న గంట మీద ఉంటుంది. సో ఈ గంట కొట్టండి. ఆ గంట కొట్టడం ప్రయోజనం ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీకే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మెంబర్స్. మళ్ళీ కలుద్దాం రేపటి మరో వీడియోలో. అండ్ బంపర్ ఆఫర్లో 30 days 30 car ఛాలెంజ్ సీజన్ 4లో. చలో బాయ్, సీ యూ టుమారో.